నీట్ వివాదంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. ఇటు నీట్ను రద్దు చేయాలంటూ పలు పిటిషన్లు దాఖలు కావడంతో అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆరోపణలపై సమాధానం చెప్పాలంటూ కేంద్రంతో పాటు ఎన్టీఏకు నోటీసులను జారీ చేసింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పై నీలి నీడలు కమ్ముకున్నాయి. నీట్ పరీక్షలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడంతో పాటు ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం, కొంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడం దుమారం రేపుతోంది. అసంబద్ధంగా వచ్చిన మార్కులు, ర్యాంకులను చూస్తుంటే ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని, దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ పవిత్రమైనదని, రద్దు చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటుందని తెలిపింది. ఈ ఆరోపణలపై ఎప్పటిలోగా సమాధానం చెబుతారంటూ ఎన్టీఏ న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ అమానుల్లా ప్రశ్నించారు. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యేలోపు ఎన్టీఏ తమ సమాధానం చెప్పాలని ఆదేశించింది. దీనిపై ఎన్టీఏ తరపు అడ్వకేట్ స్పందిస్తూ ఇప్పటికే దాఖలైన మరో కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. మే 17న తమకు నోటీసులు జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ కేసు విచారణ జూలై 8కి వాయిదా పడినందున దీనిని కూడా ఆ కేసుకు జత చేయాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు సమ్మతించింది. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ ఆఫీస్ సమీపంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నీట్ పరీక్ష అవకతవకల్లో బీజేపీ నేతల హస్తముందని, దీనిపై విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పరీక్షలు అక్రమ వ్యాపారాలుగా మారాయంటూ మండిపడుతున్నాయి. నీట్ను మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్ర విద్యార్థులకు నీట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసింది.